హలో బ్యూటిఫుల్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రాజుపల్లి లడ్డు. అసలు ఏం చేస్తున్నారు మీరంతా ఇక్కడ? మేమైతే చాలా చాలా వెరైటీస్ చేస్తున్నాం ఈ రోజు. ఏమేం వెరైటీస్ చేస్తున్నారు? కొద్దిగా మాకు కూడా చెప్పొచ్చుగా. చికెన్ దమ్ బిర్యానీ, ఇంకా చికెన్ పకోడీ, రైతా, బుడతా కూడా చేస్తున్నాం. అసలు ఏంటి ఇవాళ స్పెషల్ ఇన్ని ఐటమ్స్ చేస్తున్నారు? సో రంజాన్ నెల అయితే స్టార్ట్ అయింది, సో అందుకే మేమైతే స్పెషల్ అయితే చేస్తున్నాం గైస్. ఏంటి ఇక్కడ మిక్స్ చేస్తున్నారు? బిర్యానీగా లేకపోతే పకోడాకా? ఇక్కడ నేనైతే చికెన్ పకోడీకి మిక్స్ చేస్తున్నాను. అబ్బా, నీకు చికెన్ పౌడర్ చేయడం కూడా వచ్చా? అవును, మరి నేనంటే ఏమనుకున్నావు? వచ్చిందండి. సర్లే, ఈ మాటలకి ఏం తక్కువలే. ఫస్ట్ నీకు వచ్చా చికెన్ పకోడీ చేయడం? నాకెందుకు రాదు? మరి మధ్యాహ్నం పూట చేసే డైలీ నేనే కదా. అబ్బచ్చా, ఏం చేస్తావు నువ్వు డైలీ మధ్యాహ్నం? మధ్యాహ్నం 1 గంటకు కొండ హోటల్ సంగటి చేసేది మనమే కదండి. వెట్టకారులకి ఏం తక్కువ లేదు. నేను అడిగింది ఏదో చికెన్ పకోడా అయితే నువ్వు చెప్పేదేమో సంగటి గురించి. సరేలే, మ్యాటర్ లేకరా ముందు. ఎవరు ఇక్కడ ఆనియన్స్ కట్ చేస్తున్నారు? అదే అది నేనే. సో ఇక్కడైతే మేమైతే ఫాస్టింగ్ ఉన్నామని చెప్పేసి మా అన్న కూడా మాకైతే హెల్ప్ చేస్తున్నారు గైస్. అండ్ ఇక్కడ వచ్చేసి ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర అయితే కట్ చేస్తున్నాడు మా అన్న. హాయ్ ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ వచ్చేసి నేను చికెన్ పకోడీకి అయితే కలిపేసాను. ఇప్పుడైతే చికెన్ దమ్ బిర్యానీకి అయితే కలుపుతున్నా. చాలా మంది అయితే కామెంట్స్ లో అయితే అడిగారు చికెన్ దమ్ బిర్యానీ వీడియో కావాలని చెప్పేసి. మన ఛానల్లో చెక్అవుట్ చేయండి, ఉంది గైస్ వీడియో. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఈ లాంగ్ వీడియో. అండ్ చికెన్ దమ్ బిర్యానీ అయితే కలుపుతున్నా. మా అన్న హెల్ప్ చేస్తున్నాడు. సో మంచిగా మిక్స్ చేస్తున్నా ముక్కలకి అంతా. ముక్కకు మంచిగా మసాలా పట్టేలా మిక్స్ చేసుకోవాలి. అండ్ పుదీనా లాస్ట్ లో కొత్తిమీర జల్లుకోవాలి. అబ్బాబ్బా, ఆహా ఓహో, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది గైస్. అండ్ పైన కాస్త గీ వేసుకొని కట్టుకోవాలి గైస్. పెద్ద వాళ్ళు బిర్యానీ చేయాలంటే కష్టంగా ఉంటుందంటారు, అసలు చేత కాదు కొంతమందికి, పెద్దవాళ్ళకు కూడా. అలాంటిది ఇంత బిర్యానీ ఆయుష్ ఉండిందంటే చాలా గ్రేట్ అండి. ఈ ఆనియన్ కట్టర్ అయితే ఆన్లైన్ లో బుక్ చేసాం గైస్. చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది. అండ్ ఆనియన్స్ కట్ చేస్తుంటే మనకు ఐస్ లో నుంచి వాటర్ వస్తుంది అని చెప్పేసి మమ్మీ సేఫ్టీ కోసం ఇదైతే బుక్ చేశాను. మీకు కూడా ఈ లింక్ మన బయోలో ట్యాగ్ చేసి ఉంటారు, వెళ్ళి చెక్అవుట్ చేయండి ఒకసారి. అండ్ ఇక్కడ వచ్చేసి మా మమ్మీ పెరుగు చట్నీ చేస్తుంది గైస్. చూసారా, పూస పెరుగు అనమాట. చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మా అన్న హెల్ప్ చేస్తున్నాడు, ఆనియన్ చేస్తున్నాడు. మా అన్న అయితే వీడియో తీస్తున్నాడు. మా మమ్మీకి నేను హెల్ప్ చేస్తున్నా, మా అన్న అందరం హెల్ప్ చేస్తున్నాం కదా. మేమైతే ఫాస్టింగ్ ఉన్నామని చెప్పేసి ఇఫ్తార్ కోసం అయితే ఇన్ని ఐటమ్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాం. అండ్ మా మమ్మీ స్టైల్లో అయితే పెరుగు చట్నీ చేస్తుందంట. చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడైతే స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ వేసి ఏం చేస్తున్నారని చూస్తున్నారా. సో ఆనియన్స్ అయితే దమ్ బిర్యానీలోకి వేస్తున్నాం అనమాట. సో ఆనియన్స్ మంచిగా ఫ్రై చేస్తున్నాం. ఇక్కడ మా మమ్మీ అయితే కిచెన్ చాలా నీట్గా పెట్టుకుంది గైస్. కిచెన్లోకి వస్తే వంట చేయాలనే ఇంట్రెస్ట్ రావాలి, సో అందుకే మా మమ్మీ అలా పెట్టుకుంటుంది. అండ్ మా మమ్మీని ఇక్కడ వీడియో తీస్తున్నాం. అండ్ ఇక్కడ వచ్చేసి మా అన్న అయితే హెల్ప్ చేస్తున్నాడు చికెన్ పకోడా వేసేదానికి. అండ్ చూసారా, మా అన్న ఫస్ట్ ఇంకటి ఏదో అలాగా ట్రై చేస్తున్నాడు, బట్ సూపర్ హిట్గా చేశారనమాట చికెన్ పకోడా. అండ్ చూస్తూనే గుమ్మలాడిపోతుంది, నోరు ఊరిపోతుంది. ఇంకా వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చుంటున్నా కూడా నాకు కూడా ఇంకా నోరు ఊరుతుంది. అండ్ ఇక్కడికి వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీకి అయితే వేసాను అనమాట. ఇంకా 50% ఉడికించుకోవాలి రైస్ని. ఆ 15%ని కింద మనం నానబెట్టుకున్న చికెన్ని కింద బౌల్లో వేసుకోవాలి. తర్వాత 50% ఉడికిన రైస్ని వేసుకుని తర్వాత దానిపైన స్టఫింగ్ వేసుకోవాలన్నమాట. మనం ముందుగా వేచి పెట్టుకున్న ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, ఇంకా ఫుడ్ కలర్ వేసుకొని మంచిగా వేసుకోవాలి. అండ్ ఇక్కడ వచ్చేసి మా మమ్మీ స్టవ్ మీద వర్క్ చేస్తుందని చెప్పేసి అక్కడ వంటలు చేస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి నేనైతే దమ్ బిర్యానీ చేస్తున్నా. ఫైనల్గా దానిపైన కాస్త గీ వేసుకొని తింటే ఆహా ఓహో అబ్బబ్బబ్బా, చూసారా ఫైనల్గా ఇలా అయితే రెడీ అయిందనమాట. చాలా అంటే చాలా ఇష్టంగా ఫేవరెట్ అయిపోయింది అనమాట. వన్ ఆఫ్ ద ఫేవరెట్ అయిపోయింది మా ఇంట్లో అందరికీ. సో ఇక్కడైతే ఏంటి బౌల్లోకి తీస్తున్నారని చూస్తున్నారా. సో ఈ బౌల్లో నుంచి ప్యాకింగ్ చేస్తున్నట్ట మా ఫ్రెండ్స్ అందరికి ఇద్దామని చెప్పేసి. ఇక్కడైతే మా మమ్మీ గోంగూర వేసింది అండ్ పెరుగు చట్నీ కూడా వేసింది. అండ్ చూడండి, ఇక్కడైతే మన ప్యాకింగ్ చేస్తున్నాడు. అండ్ మా మమ్మీ కూడా నాకు హెల్ప్ చేస్తున్నారు అనమాట, ఇఫ్తార్కి మా ఫ్రెండ్స్కి పంచాలని చెప్పేసి. సో గాయ్స్, రంజాన్ వచ్చినప్పుడు మంచిగా హెల్ప్ చేయాలి. మనం తినేది కాక నలుగురికి పెడితే దేవుడు మనకు కూడా 4 చేతులు వేసి మనకు కొంచెం పెడతారనమాట. సో అందుకే మా మమ్మీ అయితే ఇక్కడ ప్యాకింగ్ చేస్తుంది. అండ్ నేను వచ్చేసి కవర్లో పెట్టుకుంటున్నా. నాకైతే ట్యూషన్ టైం అయింది, నేనైతే వెళ్తున్నా. అండ్ టైం అవుతుందని చెప్పేసి మా అన్న కూడా హెల్ప్ చేస్తున్నాడు. సో ఇఫ్తార్ కోసం అయితే మేము తీసుకున్నాం. అండ్ మా మమ్మీ ఇఫ్తార్ అయిపోయిన తర్వాత ఇక్కడ పూలు కోస్తుంది అనమాట. చూసారు ఎంత మంచిగా ఉన్నాయి పూలు. అండ్ పూలు చెట్టుకు ఉంటేనే అందం అనమాట, పూలు చెట్టుకి నుంచి పీకే తరక అందం అయితే లేదు. అండ్ మా గార్డెన్ అయితే చూసేయండి గాయస్, కనకమరాలు. అండ్ ఇక్కడ వచ్చేసి పప్పాయ చెట్టుకు అయితే పూత వచ్చిందట. ఇక్కడ మా డాడీ అయితే పప్పాయ సీడ్స్ వేసాడు అంతే అనమాట. చిన్న నుంచి పెద్ద చెట్టు వచ్చేసింది, నా హైట్ అయిపోయింది అనమాట.
అండ్ ఇక్కడ వచ్చేసి కరేపాకు అయితే తెంపుతుంది మా మమ్మీ. ఫ్రెష్ కరేపాకు అనమాట. ఒక చిన్న చెట్టు వేసుకుంటే ఎప్పుడైనా తిరువాత లెగ్ వేసుకోవాలంటే డింగ్ అనే వేసుకొని వేసేయచ్చు. చాలా అంటే చాలా మంచిగా పెద్దగా గ్రోత్ అయినాయి. సో చూడసారా ఎంత మంచిగా ఉన్నాయో పూత. చాలా అంటే చాలా ఇష్టం అనమాట మాకు గార్డెన్ అండ్ చెట్లు పెంచాలంటే. అండ్ మా మమ్మీ ఇక్కడ పూలు తెంపుతుంది. ఇంకా చాలా మంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో చూస్తున్నారు, వెళ్ళి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం అయితే వాయిస్ ఓవర్ ఇచ్చిన, మరి ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. బాయ్ గాయ్స్.